శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇప్పుడు పెద్ది మూవీ కూడా చేస్తున్నారన్నారు కదా, మరి పెద్ది మూవీ ఎలా ఉండబోతుంది? రామ్ చరణ్ గారి ఈ కెరియర్లోని ఇది ఒక మంచి మూవీ అవుద్దంటారా? అవునండి. అస్సలు డౌట్ లేదు. ఎందుకంటే ఈ మూవీ మీద చాలా ఆశలు ఉన్నాయండి. అంటే నాకు ఇంగ్లీష్ రాదు మాట్లాడటానికి. అది చాలా ఆశలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చి అసలు మన రంగస్థలం మీద టాప్కి వెళ్తుందని ఆ నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు క్రికెట్లో కానీ యాక్టింగ్లో కానీ చాలా కష్టపడుతున్నారు. ఆయన పెద్ద మీద నమ్మకం పెట్టుకోవచ్చు. రంగస్థలం మీద పై స్థాయికి వెళ్తుంది. అంటే గతంలో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ అనేది కొంచెం ఒక రకంగా కొన్ని అనివార్య కారణాల వల్ల బాగా దారుణమైన డిజాస్టర్ అయిపోయింది. మరి పెద్దితో సమాధానం చెప్తారని చెప్పి చాలా మంది కూడా అభిమానులు చెప్తున్నారు. అందులో పనిచేస్తున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? సినిమా అసలు 100% ఇది మనం చెప్పడం వేస్ట్ అండి. రిలీజ్ అవుతే సమాధానం మూవీయే చెప్తుంది. ఎందుకంటే స్టోరీ ఎలా ఉంది, ఇది నేను బయట చెప్పకూడదు. స్టోరీ ఎలా ఉంది, నేను కూడా ఇప్పుడు ఆర్టిస్ట్గా అందులో చేస్తున్నాను. మేడం, మీరు రంగస్థలంలో నోయల్ యాక్టర్ నోయల్కి తల్లి క్యారెక్టర్గా చేశారు కదా, సినిమాలో మీకు ఇంత మంచి ఆపర్చునిటీ దొరికింది, ఎలా అనిపించింది? ఆ క్యారెక్టర్లో మీరు ఏమైనా హైలైట్ అయ్యారా? అది జీవితంలో మర్చిపోలేమండి. అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మా డైరెక్టర్ సుకుమార్ గారికి పాదాలకి వందనం చేసుకోవాలి. అలాగే ఆ సినిమాలో ఆర్టిస్టులు అందరూ కూడా నన్ను బాగా ఆదరించారు. మంచి క్యారెక్టర్. 2 రోజులు 3 రోజులు అని చెప్పారు. తర్వాత నేను 85 రోజులు చేశాను ఆ మూవీ. చరణబాబు తోటి, ఆది గారితో, సమంత గారు, అనసూయ గారు, మొత్తం టోటల్గా వాళ్ళందరితో కలిసి చేశాను. 85 రోజులు చేశాను ఆ మూవీ. ఇప్పుడు రంగస్థలం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నారు కదా, ప్రతి మూవీ తర్వాత ఇంకేమైనా మంచి మూవీస్ ఏమైనా ఉన్నాయండి? పెద్ద మూవీ తర్వాత అంటే నేను ఇప్పుడు మన రజనీకాంత్ గారు, నాగార్జున గారిది వస్తుంది కదా, కూలీ. అందులో మన కింగ్ ఉన్నారు కదండి, అసలు డౌట్ లేదు. లేదు, నేను చేయలేదు మేడం. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తాజాగా ఒక ప్రధాన సమస్య కిందకి మారింది. కార్మికులకి 30% అనేది వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పి ఇప్పుడు స్ట్రైక్ చేయడం జరుగుతుంది, మొన్న ఆగస్టు 1 తారీఖు నుంచి కూడా. దాని మీద మీ ఒపీనియన్? సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఒక ఆర్టిస్ట్గా వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళు చేయడంలో న్యాయం ఉందంటారా? న్యాయం అంటే మరి కష్టపడుతున్నారు సార్, వాళ్ళకి అంత ఫెసిలిటీస్ ఏమి ఉండవు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుగుతున్నారు. జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, పొద్దున వస్తారు, సాయంత్రం రేపొద్దున వరకు షూట్ ఉన్న అలాగే ఉంటారు పాపం. వాళ్ళకి పెంచడంలో అసలు పెంచాలండి. కనీసం 30% కాకపోయినా 20% అని పెంచాలి. ఈ సమస్య మన చిరంజీవి గారి దాకా వెళ్ళి ఆయన కొంచెం దయ తెలిసి అందరికీ పెంచమంటే ఆయన చెప్తేనే అందరూ వింటారు. వాళ్ళకి కూడా ఒక 20% పెంచితే న్యాయంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నిర్మాతలు ఏమంటున్నారంటే ఇప్పటికే కూడా సినిమా బడ్జెట్ అనేది బాగా విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీకు 30% అని అంటే ఇంకా మాకు సినిమా ఇప్పుడు 100 కోట్లు అయ్యే సినిమా 130 కోట్లు 140 కోట్ల వరకు వెళ్తుంది, మాకు ఇంకా అధికమైన భారం అవుతుందని చెప్పి నిర్మాతలు చెప్తున్నారు. దానికి మీ స్పందన ఏంటి? ఏమండి, ఇప్పుడు వాళ్ళు హీరోయిన్స్కి ఇస్తున్నారు, కోట్లు ఇస్తున్నారండి, కోట్లు ఇస్తున్నారు. టెక్నీషియన్స్ కానీ, లైట్ మెన్లు కానీ, మొత్తం సెట్ డిపార్ట్మెంట్ కానీ, జూనియర్స్ కానీ చాలా మంది ఉన్నారు. ఆర్టిస్టులు కాకుండా ఆర్టిస్టులకు ఇచ్చేది ఇస్తున్నారు తప్పితే ఈ కింద పనిచేసే వాళ్ళకి ఇస్తున్నారు. కింద పనిచేసే వాళ్ళు లేకపోతే ఆర్టిస్టులు ఏం చేయగలమండి? ఏం చేయలేం. మేము వెళ్ళి కూర్చోవడం తప్పితే ప్రొడక్షన్ వాళ్ళందరూ చేస్తేనే మేము చేయగలం. ఆర్టిస్టులు కానీ ఇచ్చేదంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులకి, హీరోలకి ఇస్తున్నారు, హీరోయిన్స్కి ఇస్తున్నారు, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఇస్తున్నారు. మాలాగా కంపెనీ ఆర్టిస్టులు ఉన్నాం. మేము ఎప్పుడో 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను. మాకు కూడా ఇచ్చేది తక్కువే. 2000 చేస్తారా, 3000 చేస్తారా, 5000 చేస్తారా అన్న 15 సీనియర్టీ ఉండకూడదు. మా అసోసియేషన్ నెంబర్ కూడా నేను. అయినా నన్ను 5000 చేస్తారా, 6000 చేస్తారా అని అడుగుతున్నారు. మరి ఎంత కష్టపడి ఎంత సీనియర్టీ ఉండి అదే పేమెంట్ వాళ్ళ కోట్లు ఇచ్చేదేదో మాలాంటి వాళ్ళకి ఇంకో 1000 రూపాయలు పెంచొచ్చు కదండి. వాళ్ళు 30% అంటున్నారు. 30% అన్నది ఇప్పుడు 700 800 ఇస్తున్నారు, ఇంకో 200 పెంచుతారు. ఈ 200లో ఏమి కోట్లు అయిపోవు కదండి. చేయాలి కదా, కష్టపడి చేసేవాళ్ళు. వర్షమనగా, వాననగా, వరదనగా, ఎండనగా, కొండనగా చేసేది వేలే. ఆ తర్వాత షూటింగ్ టైంలో వచ్చి గొడుగు పట్టుకుంటూ నించుంటారు ఆర్టిస్టులు. ఇలా కష్టపడేది వేలే. అంటే వీళ్ళు ఇలాగ 30% కార్మికుల జీతాలు పెంచమని అడగడంలో న్యాయం ఉంది, కానీ నిర్మాతలు అలా మాట్లాడడంతో ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటారు? ఈ సమస్యకు పరిష్కారం అంటే ఏముందండి, ఆయన పెద్ద మనసు చేసుకుని మన పెద్ద ఆయన చిరంజీవి గారు చెప్తేనే అవుతుందండి. ఇది ఎవరు చెప్పినా అవ్వదు. ఆయనే దీనికి చర్య తీసుకోవాలి. అంటే ఇక్కడ చాలా మంది కూడా టెక్నీషియన్లు కొంతమంది అశ్రద్ధగా ఉంటున్నారు అని చెప్పి కొన్ని కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఒకవేళ మీరు రాకపోయినా సరే మేము కొత్త వాళ్ళని పెట్టుకుంటాం, ఇండస్ట్రీలో బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే కొత్త వాళ్ళని తీసుకుంటాం అంటున్నారు. ఒకవేళ దానివల్ల మీకు పూర్తిగా కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కదా? కొత్త వాళ్ళని ఎలా తీసుకుంటారండి? అందరూ ఉన్నవాళ్ళు జూనియర్స్ కానీ
టెక్నీషియన్ అందరూ కార్డులు ఉన్న వాళ్ళనే తీసుకెళ్తారు. కార్డులు లేని వాళ్ళు ఎవరు రారండి. ఒకవేళ కార్డులు లేని వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళకి ఏమి ఉండదు. 400, 500 చేతులు పెట్టి పంపించేస్తారు. కానీ వేరే వాళ్ళని తీసుకుంటాం అన్నది ఆ న్యాయం కాదండి. ఎప్పటి నుంచో దీని మీదే బతికి దీని మీదే ఆశ పెట్టుకుని ఇదే జీవితంలో బతికే వాళ్ళని వీళ్ళని పక్కన పెట్టేసి కొత్త వాళ్ళు తీసుకుంటే అది న్యాయం అండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వచ్చిన ఈ ప్రధాన సమస్య అనేది రేపటి రోజుల్లో ఇంకా పెద్దదవుతుంది. ఎక్కడైనా దేశవ్యాప్తంగా అంటే టాలీవుడ్ నుంచి తమిళ ఇండస్ట్రీకే కానీ, కన్నడ ఇండస్ట్రీకే కానీ, హిందీ ఇండస్ట్రీకే కానీ ఇవన్నీ కూడా పాకే అవకాశం ఉంది. మేము దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంతవరకు లోతుగా వెళ్ళడం అనేది విషయం అది కరెక్ట్ కాదండి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో చేసేవాళ్ళు. ఇండస్ట్రీని నమ్ముకునే బతుకుతున్నాం అందరం. దీనికోసం ఊరు వదిలేసేసి అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్ సిటీలో రేగి షెడ్లోని ఆ సందుల్లోని ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా ఆ సినిమా మీదే బతుకుతున్నాం కాబట్టి మమ్మల్ని తీసేయడం న్యాయం కాదండి. మీరు దాదాపుగా 18 years అయింది అన్నారు కదా ఇండస్ట్రీకి వచ్చి. ఇప్పట్లో కనీసం మీరు ఏమైనా కొత్త ఏమైనా సంపాదించుకోగలిగారా? ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు కదా. సంపాదించుకుంటాం అంటే అండి, నేను చేసిన సినిమాలు అన్నింటికంటే రంగస్థలమే నాకు లైఫ్ ఇచ్చింది. రంగస్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాను. 2024లో యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోతే రాడ్లు వేశారు. ఆ ఇల్లు అమ్మేసి బాగు చేయించుకుని మళ్ళీ వచ్చి ఇప్పుడు చేస్తున్నాను. అలాగని నాకు సినిమా వాళ్ళు ఎవరో నాకు ఏమీ హెల్ప్ చేయలేదండి. చేసిన వాళ్ళు ఇద్దరు మన పెద్ద నరేష్ గారు, రిజనమ్మ గారు అబ్బాయి పెద్ద నరేష్ గారు 25,000 పంపించారు. కాలంబ్రీకరణ గారు 25,000 పంపించారు. ఎవరే హెల్ప్ చేయలేదు. నాకు 20 లక్షలు అయింది. 20 లక్షలు అయినా నేను ఇల్లు అమ్మి బాగు చేయించుకుని మళ్ళీ దీనికోసమే పుట్టామనుకున్నాం. దీని మీదే బతుకుతున్నా. మరి ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నారు. ఇప్పుడు ఇంతంత బడ్జెట్ అవుతుంది, వాళ్ళు ఏం పెంచలేమన్నారు, మీరేం అడుగుతున్నారు. మరి ఏం జరుగుద్ది అని అంటారు? ఏం జరుగుతుందండి, న్యాయమే జరుగుతుందని ఆశపడుతున్నాం మేము. కాదు కొంత కాదు 30% కాదు 20% అని ఇస్తారేమో అని ఆశపడుతున్నాం. ఒక మాటలో సినిమా ఇండస్ట్రీ గురించి మీరు ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ గురించి ఏం చెప్తామండి? ఏం చెప్పాలంటే ఒకరికి న్యాయం జరుగుతుంది, ఒకరికి అన్యాయం జరుగుతుంది. ఏది అని చెప్పలేము మనం.